కోసం వేసిన ఎత్తుగడగా ప్రజలకు అర్థమైపోయింది. వివేక హత్యను, కోడికత్తి దాడి ఘటనను చంద్రబాబుపై నెట్టి గత ఎన్నికల్లో అధికారం పొందినట్లే ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి రాజకీయ లబ్ధి కోసం రాయి దాడి డ్రామాకు వైసీపీ తెరలేపింది అని జనం సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. శనివారం రాత్రి దాడి జరగకముందే ఈ విషయం వాలంటీర్లకు, వైసీపీ కార్యకర్తలు, నేతలకు ఎలా తెలిసింది? వారంతా క్షణాలు రోడ్లపైకి ఎలా వచ్చారు? ఇక చంద్రబాబుకు వ్యతిరేకంగా వారు పట్టుకున్న ప్లగార్డులు నిమిషాల్లో ఎలా సిద్ధమయ్యాయి? ఏం జరిగిందో తెలియకముందే మంత్రుల నుంచి నాయకుల వరకు జగన్ హత్యకు కుట్ర అంటూ ప్రచారం మొదలుపెట్టడం వెనుక మర్మం ఏమిటి అని నిలదీస్తున్నారు. సానుభూతి రాకపోగా జనం నుంచే ఎదురుదాడి మొదలవడంతో జగన్ అండ్ కో ఆత్మరక్షణలో పడింది. జగన్ విపక్షంలో లేరని, సీఎంగా ఉన్నారని, పోలీసు యంత్రాంగం ఆయన చేతిలోనే ఉందని, భారీ భద్రత ఆయనకు కల్పిస్తున్నారని, విపక్షంలో ఉన్న చంద్రబాబుపై ఆరోపణలు ఎలా చేస్తారని ప్రజలు నిలదీస్తుండటంతో అధికార పక్షానికి పాలుపోవడం లేదు. వివేక హత్య కేసు నిందితులను జగన్ రక్షిస్తున్నారని ఆయన చెల్లెళ్లు షర్మిల, సునీత విమర్శిస్తుండడం, సీఎం బస్సు యాత్రకు పెద్దగా స్పందన లేకపోవడంతో వీటి నుంచి దృష్టి మళ్లించడానికే తాజా నాటకం మొదలుపెట్టారని జనం బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పైగా కోడికత్తి దాడి డ్రామాను గుర్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో నాడు ఎన్నికల సమయంలో వైసీపీ చేసిన దుష్ప్రచారం, దీని వెనుక రాజకీయ కుట్ర లేదని ఎన్ఐఏ తేల్చినా జగన్ హైకోర్టును ఆశ్రయించడం, 5 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్న శ్రీనివాసరావుకు కోర్టు బెయిల్ మంజూరు చేయడం, వివేక హత్య విషయంలోనూ జగన్ నాటకం, సీఎం సోదరుడు అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలను సీబీఐ నిందితులుగా చేర్చడం వంటి పరిణామాలను ప్రస్తావిస్తూ టీడీపీ విరుచుకుపడుతూ ఉండడంతో ఏం మాట్లాడాలో వైసీపీ నేతలకు తెలియడం లేదు. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వేలంపల్లి శ్రీనివాసరావుపై అజిత్ సింగ్ నగర్ లో శనివారం రాత్రి జరిగిన రాయి దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెలంపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 197తో ఐపీసీ 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరోవైపు దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సిపి కాంతిరాణా, ఏసీపీ నేతృత్వంలో మొత్తం 20 మందితో 6 ప్రత్యేక బృందాలను నియమించారు. ఇక నార్త్ జోన్ ఏసీపీ దేవరకొండ ప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతోంది. దాడికి సంబంధించి అధికారులు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు జగన్ యాత్రను వీడియో తీశారు. ఇక వాటిలో రాయి వచ్చి సీఎంకు తగలగానే నుదుటిపై చేయి పెట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీటిని సేకరించిన అధికారులు సైబర్ క్రైమ్ విభాగంలోని ల్యాబ్లో విశ్లేషిస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న సెల్ టవర్ ఆధారంగా కాల్ డేటా రికార్డ్ జాబితాను వడబోస్తున్నారు. ఘటన సరిగ్గా మాక్నేని బసవపున్నయ్య స్టేడియంను ఆనుకుని ఉన్న వివేకానంద స్కూల్ వద్ద జరిగింది. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాల ఫుటేజ్ సేకరించాలని భావించారు. అయితే సీఎం యాత్ర, భద్రత రీత్యా విద్యుత్ శాఖ అధికారులు సరఫరాను నిలుపుదల చేశారు. స్కూల్ కు చుట్టుపక్కల ఉన్న భవనాలకు సీసీ కెమెరాలు ఉన్నా విద్యుత్ లేకపోవడంతో ఫుటేజ్ సేకరణ ఇబ్బందికరంగా మారింది. దీంతో డ్రోన్ కెమెరాల విజువల్స్ ను విశ్లేషిస్తున్నారు. ఇక ఓవరాల్ గా ఈ ఘటనలన్నింటికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సీఎం జగన్ పై రాయి దాడి కేసు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రివర్స్ గా మారింది. ఎన్నికల సమయంలో ఈ రాయి దాడి ద్వారా లబ్ధి పొందాలి, రాజకీయ లబ్ధి పొందాలి అని భావిస్తున్న తరుణంలో ఆ మొత్తం రాయి దాడి ఘటనను ఎవరు నమ్మడం లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే కొంతమంది ఆఫ్ ద రికార్డ్ గా చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా పోలీసుల భద్రతా వైఫల్యం ఉంది అని చెప్పి చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పై రాళ్ల దాడి, ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేత, ఇవన్నీ కూడా పాలనా వైఫల్యానికి నిదర్శనాలు అని చెప్పి బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఈ రాయి దాడి ఘటనకు సంబంధించి పోలీసు దర్యాప్తు కూడా ముందుకు కదలటం లేదు. ఎందుకంటే ఆ సమయంలో అక్కడ విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో సీసీటీవీ ఫుటేజ్ కూడా రికార్డు కాలేదు. దీంతో పాటు డ్రోన్ విజువల్స్ కూడా విశ్లేషిద్దామని భావించిన పోలీసులకి ఆ డ్రోన్ విజువల్స్ కూడా సమగ్రంగా లేవు. ఎందుకు అంటే ఆ సమయంలో అక్కడ విద్యుత్ సరఫరా లేకపోవడంతో డ్రోన్ విజువల్స్ నుంచి కూడా ఏమీ సేకరించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి హత్యాయత్నం కేసు నమోదు చేయడం పట్ల కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనపై
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో గాని, రాజధాని అమరావతిలో గాని, అదేవిధంగా కృష్ణా జిల్లా నందిగాంలో గాని, చిత్తూరు జిల్లా అంగళ్ళలో జరిగిన రాళ్ల దాడి కేసుకు సంబంధించి కేవలం సింపుల్ సెక్షన్లు పెట్టి చేతులు దులుపుకున్న పోలీసులు ఈ రోజు రాయిదాడి ఘటనకు సంబంధించి, సీఎం పై రాయిదాడి ఘటనకు సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే డాక్టర్లు ఇది చాలా సింపుల్ ఇంజరీ అని, అదేవిధంగా ఒక రోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పినప్పటికీ కూడా దీనిపై హత్యాయత్నం కేసు నమోదు చేయటం ఏమిటి అని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో కూడా ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ఎందుకంటే సాక్ష్యాలు ఏమీ లభించకపోవటం, చివరకు ఏదైతే రాయిని విసిరారో ఆ రాయి కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్న సందర్భం మాత్రం కనిపించడం లేదు. పైగా ఆ రాయి విసిరి అది బౌన్స్ అయ్యి మళ్ళీ పక్కనే ఉన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు తగిలిందని చెప్పడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కట్టుకర అల్లారు అని చెప్పి విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీనిపై నిన్న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఈ సీఈఓ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇక దీంతో పాటు ఈ ఘటనకు సంబంధించి 20 మందితో కూడిన 6 ప్రత్యేక బృందాలను పోలీసులు దర్యాప్తు కోసం ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో ఒక బృందం ఒక రౌడీ షీటర్ ను ఆ ప్రాంతంలో సింగనగర్ ప్రాంతంలో ఎక్కడైతే వివేకానంద స్కూల్స్ సమీపంలో సీఎం పై రాయి దాడి ఘటన జరిగిందో అక్కడ ఉన్న ఒక రౌడీ షీటర్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా అతను ఇచ్చిన సమాచారం మేరకు మరో 4గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ కూడా రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. దీంతో పాటు లక్ష్మీదుర్గ ఇదే కేసుకు సంబంధించి ఆ ప్రాంతంలో సెల్ టవర్లకు ఉన్న డంపును కూడా మొత్తం తీస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో 3 సెల్ టవర్లు ఉన్నాయి. ఈ 3 సెల్ టవర్లకు సంబంధించిన డంపును మొత్తాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని విశ్లేషిస్తున్నారు. అక్కడ ఏమైనా కాల్స్ వచ్చాయా, కాన్ఫరెన్స్ కాల్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా విశ్లేషిస్తున్నారు. ఇక ఆ ప్రాంతంలో ఉండే ప్రతి అంశాన్ని కూడా జల్లెడబడుతున్నారు. ప్రధానంగా నిన్న సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం వెళ్లిన పోలీసులకి అక్కడ ఏమీ ఆధారాలు లభ్యం కాలేదు. పైగా అక్కడ ఆ ప్రాంతంలో ఎక్కడైతే దాడి ఘటన జరిగిందో వివేకానంద స్కూల్ ఆ పక్కనే కొద్ది దూరంలో మరో దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి మధ్యలోనే రాళ్ల దాడి ఘటన జరిగింది అని చెప్పి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ముఖ్యమంత్రికి నుంచున్న ప్రాంతానికి ఎడమవైపు నుంచి కూడా రాయి వచ్చి పడింది అనేది కూడా ప్రత్యక్ష సాక్షులతో పాటు టీవీ విజువల్స్ లో కూడా కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో ముఖ్యమంత్రికి వెంటనే భద్రత ఏర్పాటు చేయాల్సిన సీఎం సెక్యూరిటీ గ్రూప్ గానీ లేకపోతే ఐఎస్డబ్ల్యూ గానీ ఇతర పోలీసు విభాగాలు ముఖ్యమంత్రికి దాదాపుగా 5 కవర్లలో ఈ భద్రత ఉంటుంది. కనీసం వీళ్ళు వెంటనే రక్షణ చర్యలు చేపట్టలేదని, అదేవిధంగా బుల్లెట్ ప్రూఫ్ గార్డ్స్ ఉంటాయి, వాటిని కూడా షీట్స్ తెరిచి ఆయనకు రక్షణగా ఉంచడం గానీ లేని పక్షంలో ఆయన వెంటనే ఆయన బస్సు బుల్లెట్ ప్రూఫ్ బస్సు పైభాగాన ఉన్నారు, ఆయన వెంటనే వేరే బస్సులోకి తరలించడం అనేది పోలీసుల వివిఐపికి ఉండే ప్రొటెక్షన్ లో, రెస్క్యూ ఆపరేషన్ లో దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ డ్యూటీ ఆఫ్ ద సెక్యూరిటీ వింగ్. బట్ అది కూడా చేయలేదు అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్న విశాఖపట్నం జిల్లా గాజువాకలో గాని, గుంటూరు జిల్లా తెనాల్లో గాని అక్కడ చంద్రబాబుపై అదేవిధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ పై రాయి విసిరారు. రాయి విసిరిన వెంటనే మరుక్షణమే చంద్రబాబుకు సెక్యూరిటీగా ఉన్న ఎన్ఎస్టీ గాని లేకపోతే పోలీసు యంత్రాంగం గాని మొత్తం కూడా ఆయన చుట్టూ రౌండ్ చేసింది. కనీసం ఆయన పక్కనే ఉండే బుల్లెట్ ప్రూఫ్ గార్డ్స్ ను కూడా తీసుకున్నారు. ఎందుకు అంటే మళ్ళా ఏమైనా రాయి దాడి జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో ఎన్ఎస్జీ గార్డ్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఆయన ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ చంద్రబాబు Z+ కేటగిరీ దేశంలో అత్యంత భద్రతతో కూడుకున్న వ్యక్తుల్లో ఒకరిగా చంద్రబాబు ఉంటారు. చంద్రబాబు నాయుడికి వెంటనే సెక్యూరిటీ గార్డ్స్ ఆయన్ని సరౌండ్ చేయడంతో పాటు రక్షణగా నిలబడ్డారు. అదేవిధంగా తెనాల్లో పవన్ కళ్యాణ్ చుట్టూ కూడా వాళ్ళైతే బుల్లెట్ ప్రూఫ్ బ్యాగ్స్ అన్ని కూడా ఓపెన్ చేసి ఆయనపై ఏమీ పడకుండా రక్షణగా నిలిచారు. వీరికే అటువంటి సెక్యూరిటీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి ఆయన కూడా రాష్ట్రంలో అత్యంత సెక్యూరిటీలో ఉండే ఏకైక వ్యక్తి, ఆయనకి కూడా ఎందుకు ఈ విధమైన రక్షణ చర్యలు తీసుకోలేకపోయారు అని చెప్పి కూడా దాడి ఘటనకు ముందు గాని దాడి ఘటన జరిగిన తర్వాత గాని భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది అని కూడా చెబుతున్నారు. దీనికి బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేకపోవడం పట్ల కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. భద్రతా వైఫల్యంతో పాటు దర్యాప్తులో పురోగతి లేకపోవడం, సాక్షాత్తు ముఖ్యమంత్రిపైనే దాడి జరిగితే నివారించలేకపోవడం, ఆ తర్వాత కూడా చర్యలు తీసుకోలేకపోవడం, ఇటువంటి ఘటనలన్నిటిపై కూడా సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి
డిమాండ్ చేస్తున్నారు. ఇక దీంతో పాటు ఈ రాయి దాడి ఘటన తర్వాత రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పి అదేవిధంగా వెంటనే ప్లకార్డ్ తో పాటు మంత్రులు కూడా ఎలా రంగంలోకి వచ్చారు అని చెప్పి టీడీపీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ముందు దీనిపై దర్యాప్తు జరపాలి అని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ రాయి దాడి ఘటన మాత్రం రాజకీయంగా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి లబ్ధి కలగలేదు అని చెప్పి కూడా ప్రజాభిప్రాయంగా వ్యక్తం అవుతుంది. నెటిజన్లు కూడా ఇదే పోస్ట్ చేస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కోడికత్తి ఘటన, ఆ తర్వాత వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చర్చనీయాంశంగా మారినప్పటికీ ఆ తర్వాత దర్యాప్తులో కోడికత్తి ఘటనలో ఎటువంటి కుట్ర లేదు అని చెప్పి కూడా ఎన్ఐఏ దేశంలో వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, ఆ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎటువంటి కుట్ర లేదు అని చెప్పి ఎన్ఐఏ కోర్టులో ఛార్జ్ షీట్ వేసింది. మళ్ళీ దానిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని జగన్ కోరినప్పటికీ మళ్ళీ అదే అంశాన్ని కూడా నివేదించింది ఛార్జ్ షీట్ రూపంలో. ఇక వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మాత్రం ఆయన కుటుంబ సభ్యులు, ఆయన బంధువులు మాత్రమే హత్య చేశారు అని చెప్పి తేలటంతో అంతకు ముందు ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్న సమయంలో ఇది నారాసుర రక్త చరిత్ర, దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని చెప్పి డిమాండ్ చేసిన జగన్ ఆ తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదని హైకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకోవటం, ఆ తర్వాత అవినాష్ రెడ్డి చుట్టూ కూడా దర్యాప్తు మొత్తం కూడా తిరగటం, ఆయనే నిందితుడిగా ఈ కేసులో రావడంతో ఈ మొత్తం కూడా ఇది డ్రామా అని అప్పట్లో కావాలని రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆరోపణలు చేశారు అని కూడా జనంలోకి వెళ్లిపోయింది. దీంతో ఇప్పుడు ఈ రాజధాడి ఘటన కూడా చాలా తేలిగ్గా నానాపులిలాగా మారింది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు కూడా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇదే అంశం ట్రోల్ అవుతుంది. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ రామారావు.